అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. ఈరోజు మనం సైనసైటిస్ గురించి చూద్దామండి. మామూలుగా మన ముఖంలో చిన్న గాలి గుహలు అనేటివి ఉంటాయన్నమాట. వీటిని సైనసెస్ అంటాం. ఏంటి అంటే మన మ్యూకస్ ప్రొడక్షన్ అనే దాన్ని నియంత్రించేదానికి, అదేవిధంగా మనం తీసుకునే శ్వాసని, ఆ గాలిని ఫిల్టర్ చేసేదానికి పనిచేస్తుంటాయన్నమాట. ఇవి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతాయో అప్పుడు మనకు దాన్ని సైనసైటిస్ అంటాం. ఈ సైనసైటిస్ సిమ్టమ్స్ చూసినట్లయితే, లక్షణాలు చూసినట్లయితే మనకు తల నొప్పి రావడం కానీ, తల భారంగా ఉండడం కానీ, కళ్ళు భారంగా ఉండడం కానీ, కొంతమందిలో ఫీవర్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, అదేవిధంగా ముక్కు నుంచి నీరు కారడం కానీ, ముక్కులు మూసుకుపోవడం కానీ, అదేవిధంగా వాసన పసిగట్టే శక్తి తగ్గడం కానీ, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము. ఇవి ఎందుకు వస్తుంది అంటే మామూలుగా ఎలర్జిక్ రైనైటిస్ ఉండడం వల్ల కానీ, అదేవిధంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండడము, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం అనమాట, డిఎన్ఎస్ అంటాం. ఇదేంటి అంటే ముక్కు మధ్యలో ఉండే ఆ సెప్టము ఒక పక్కకి పోవడం. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టుకోవడం అనేది చేయాలి. ప్యూర్గా ఆ వాటర్ని ఆవిరి పట్టుకోవడం అనేది చేయాలండి. అదేవిధంగా అలర్జీస్, వేటికైతే అలర్జీ ఉంటుందో వాటికి దూరంగా ఉండడము, అదేవిధంగా వేడిగా ఉన్నటువంటి పానీయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంటుంది. మీరు ఈ ప్రాబ్లమ్ కంటిన్యూగా ఉంటుంది అంటే కంపల్సరీ ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే చెవు, ముక్కు, గొంతు వ్యాధి నిపుణుల్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.